ఏంటి సాత్విక నువ్వు? కొంచెమైనా కామన్ సెన్స్ ఉండకలేదా? అదృష్టం బావుండి వాళ్ళు టైంకి బాబు దగ్గర ఉన్నారు కాబట్టి సరిపోయింది. వాళ్ళన్నట్టు బాబుని ఎవరైనా ఎత్తుకెళ్ళుంటే ఏం చేసేదానివి నువ్వు? ఇంట్లో కూర్చుని ఏడుస్తూ ఉంటావా? ఆల్రెడీ బాబు విషయంలో ఒకసారి కిడ్నాప్ జరిగింది. అప్పుడే మర్చిపోయావా? అరే, ఇంత కేర్లెస్గా ఉంటే ఎలా? అదే కృష్ణవేణి అయితే బాబుని ఎలా చూసుకునేది? 24 అవర్స్ బాబుని కంటికి రెప్పలా కాపాడేది. బాబు ఏడ్చాడంటే తల్లడిల్లిపోయేది. కానీ కన్న తల్లివయ్యుండు నువ్వు ఏం చేస్తున్నావు? అసలు బాబు విషయంలో నీ కాన్సంట్రేషన్ ఉందా? బాబు నీకు దూరం అవుతున్నాడని కృష్ణవేణిని ఇంట్లోంచి పంపించేశావు. కానీ ఇప్పుడు బాబుని ఇంట్లో అందరికీ దూరం అయ్యేలా చేస్తున్నావు. ఏంటండి అలా అంటారు? సాత్విక ఏమైనా కావాలని చేసిందా? ఏదో ఫోన్ వస్తే ఆ ట్రాన్స్ లో మర్చిపోయి ఉంటుంది. అంత మాత్రానికే బాబు మీద ప్రేమ లేదంటే ఎలా? శాంభవి, నువ్వు కాస్త నోరు మూస్తావా? ప్రతి దానికి నువ్వు ఇలా వెనకేసుకు రాబట్టే సాత్విక ఇలా బిహేవ్ చేస్తుంది. నా మేనకోడలని నిజంగానే నీ మేనకోడలని నిరూపించావు. ప్రతి విషయంలోనూ తొందరపాటు. చూడు సాత్విక, లాస్ట్ అండ్ ఫైనల్ గా చెప్తున్నాను, ఇంకోసారి ఇలా రిపీట్ అయింది అంటే మాత్రం బాగోదు చెప్తున్నాను. అమ్మా సాత్విక, ఆయన ఏదో బాధలో అలా కోపంగా మాట్లాడారు. నువ్వేం పట్టించుకోవద్దు. నేను మనిషిని అత్తయ్య, నాకు ఒక మనసుంది. దానికి కూడా బాధ అంటే ఏంటో ప్రేమ అంటే ఏంటో తెలుసు. అదే కృష్ణవేణి అయితే బాబుని ఎలా చూసుకునేది? 24 అవర్స్ బాబుని కంటికి రెప్పలా కాపాడేది. నా మేనకోడలని నిజంగానే నీ మేనకోడలని నిరూపించావు. కృష్ణవేణి ప్రతి దాంట్లో కృష్ణవేణి, ప్రతి దానికి కృష్ణవేణి. ఇక్కడ విలేజ్ లో పుట్టిన తను నన్నే డామినేట్ చేసే రేంజ్కి ఎదిగింది. నన్నెంతో లైక్ చేసే నా ఫ్యామిలీ దృష్టిలో ఈ రోజు నేనొక ఫూల్లా కనిపిస్తున్నాను. ఇన్నాళ్ళు ఏదో పోనీలే అని వదిలేశాను. బట్ ఇప్పుడు నా ఫ్యామిలీ మొత్తం మీద ఆ కృష్ణవేణి ఎఫెక్ట్ చాలా ఉందని అర్థమైంది. తనని ఇలాగే వదిలేస్తే ఫ్యూచర్లో నాకు చాలా ప్రాబ్లమ్స్ వచ్చేలా ఉన్నాయి. కృష్ణవేణిని ఈ ఇంట్లోంచి పంపించగలిగాను, కానీ మావయ్య గారి మనసులోంచి పంపించలేకపోతున్నాను. ఏదో ఒకటి చేయాలి, కానీ ఏం చేయాలి? పంపిస్తా. మావయ్య గారి మనసులోంచి, ముకుంద్ బావ ప్రేమ నుంచి ఆ కృష్ణవేణిని దూరంగా పంపిస్తాను. నా ఇంట్లో నన్నే డామినేట్ చేస్తున్న ఆ కృష్ణవేణి పేరుని కూడా శాశ్వతంగా దూరం అయ్యేలా చేస్తాను. ఏంటమ్మా మీరు చెప్పేది? మా బావ మళ్ళీ ఆ చిత్రపటాన్ని గీశాడా?
చెప్పగానే ఆ రోజు వెళ్లి పెయింటింగ్ ని చించేశాను. ఇప్పుడు ఆ పెయింటింగ్ బావ దగ్గర లేదు. చించానని నువ్వింకా ఆ భ్రమలోనే ఉన్నావు కృష్ణవేణి. కానీ నీ భర్త నీకు తెలియకుండా ఆ చిత్రపటాన్ని మళ్లీ పూర్తి చేశాడు. కృష్ణవేణి అక్కడ ఎవరితో మాట్లాడుతోంది? అమ్మా, ఆ పెయింటింగ్ వల్ల మా బావ ప్రాణాలకి ప్రమాదం అని చెప్పావు కదా, మరిప్పుడెలా? కృష్ణవేణి ఏంటి పెయింటింగ్ వల్ల నా ప్రాణాలకి ప్రమాదం అంటోంది? అసలు ఎవరితో మాట్లాడుతోంది? మళ్ళీ ఆ జాహ్నవి దేవితోనేనా? అయ్యో, ఇప్పుడేం చేయాలి? కృష్ణవేణి హాల్యూసినేషన్ పీక్ స్టేజ్లోకి వెళ్ళినట్టుంది. ఇన్నాళ్ళు గుళ్ళో మాత్రమే కృష్ణవేణికి అమ్మవారు కనిపించేది, కానీ ఇప్పుడు ఇలా ఎక్కడ పడితే అక్కడ మాట్లాడేస్తోంది. ఆ సిద్ధార్థ్ గాడేమో ఇంకా టైం కావాలి అంటున్నాడు. అమ్మా, నా బావ లేకుండా నేను ఎలా బ్రతకగలను? లేదు తల్లి, దీనికి నువ్వే ఎలాగైనా పరిష్కార మార్గం చెప్పాలి. నా బావ ఎప్పుడూ నాతోనే ఉండాలి. నా బావకేమీ కాకూడదు. దీనికి పరిష్కారం చెప్పు తల్లి. నీ బావ నీతోనే ఉండాలంటే దానికి ఒకే ఒక పరిష్కార మార్గం ఉంది. ఏంటి తల్లి అది? నా బావకి ఏమీ జరగకుండా ఉంటుంది అంటే ఆ పని ఎంత కష్టమైనా చేస్తాను. చెప్పు తల్లి. ముకుంద్ గీసిన ఆ చిత్రపటాన్ని నాకు తెచ్చిస్తే నీ బావ ప్రాణాలకి ఏ హాని జరగకుండా నేను చూసుకుంటాను. తీసుకొస్తాను తల్లి, తీసుకొస్తాను. బావ గీసిన ఆ పెయింటింగ్ ను నేను ఇప్పుడే తీసుకొస్తాను. ఇప్పుడే తీసుకొచ్చి నీ చేతుల్లో పెడతాను. ముకుంద్ సార్, మీరు వేసిన పెయింటింగ్ ని ఈ రోజు ఎలాగైనా కొట్టేసి దాన్ని జోషి సార్కి సబ్మిట్ చేస్తాను. బావా, బావా, ఏంటి కృష్ణవేణి, ఏమైంది? ఎందుకంత కంగారు పడుతున్నా? పెయింటింగ్ పెయింటింగ్ ఎక్కడుంది బావా? ఇవిగో పెయింటింగ్స్. అయ్యో, ఈ పెయింటింగ్స్ కాదు బావా. మరి మొన్న నువ్వు పెయింటింగ్ వేస్తున్నప్పుడు ఈ పెయింటింగ్ పూర్తి చేయకూడదని నేను వచ్చి చింపేశాను కదా, ఆ పెయింటింగ్ ఏది? ఓ, ఆ పెయింటింగా? అది అవును, ఆ పెయింటింగే. నువ్వు మళ్ళీ ఆ పెయింటింగ్ పూర్తి చేశావని జాహ్నవిదేవి అమ్మవారు నాతో చెప్పింది. ఆ పెయింటింగ్ వల్ల నీకు ప్రమాదం ఉందని చెప్పాను కదా బావా, మళ్ళీ ఎందుకు వేశావు? ప్లీజ్ బావా, ఆ పెయింటింగ్ నాకు ఇచ్చేసి నేను దాన్ని తీసుకువెళ్ళి అమ్మవారికి ఇచ్చేస్తాను. నీకేం జరగకుండా కాపాడుతానని అమ్మవారు నాకు హామీ ఇచ్చింది. ఆ పెయింటింగ్ ఎక్కడుంది? ఎక్కడ పెట్టావు బావా? కృష్ణవేణి, కృష్ణవేణి ఏం చేస్తున్నావు? ఛ! బావా, పెయింటింగ్ ఎక్కడ దాచావో చెప్పు బావా. తొందరగా ఆ పెయింటింగ్ ని అమ్మవారికి చేయాలి. ప్లీజ్ బావా, నీకు దండం పెడతాను. కృష్ణవేణి, ఫస్ట్ యూ రిలాక్స్. నువ్వెంత వెతికినా ఆ పెయింటింగ్ ఇప్పుడు నీకు దొరకదు.
దొరకదా? దొరకపోవడం ఏంటి బావా? అవును కృష్ణవేణి, ఇప్పుడు ఆ పెయింటింగ్ నా దగ్గర లేదు, ఎక్కడో పోయింది. బావా ప్లీజ్ బావా, బావా ఈ టైంలో నన్ను ప్రాంక్ చేయకు. ఆ పెయింటింగ్ ఎక్కడుందో చెప్పు. నీకేమైనా జరిగితే నేను బ్రతకలేను బావా. కృష్ణవేణి, నేనెందుకు ప్రాంక్ చేస్తాను? అది కాదు బావా, నువ్వు గీసిన ఆ పెయింటింగ్ లో ఏవో సృష్టి రహస్యాలున్నాయట. నువ్వు కూడా చెప్పావు కదా ఆ పెయింటింగ్ లో ఏవో మిరాకిల్స్ ఉన్నాయని. సృష్టి రహస్యాలున్నాయని నీతో ఎవరు చెప్పారు? ఎవరో అయితే నేనెందుకు ఇంత టెన్షన్ పడతాను బావా? జాహ్నవి దివ్యమ్మవారే చెప్పింది. ఓహో, ఎక్కడ చెప్పింది? గాల్లోనా? గాల్లో చెప్పడం ఏంటి బావా? అవును, ఇందాక నువ్వు గాల్లో ఎవరితోనో మాట్లాడుతుంటే నేను చూశాను. లేదు బావా, అక్కడ జాహ్నవి దివ్యమ్మవారు ఉంది. తనే ఆ పెయింటింగ్ తీసుకురమ్మని చెప్పింది. స్టాప్ ఇట్ కృష్ణవేణి, స్టాప్ ఇట్ కృష్ణవేణి, స్టాప్ ఇట్ కృష్ణవేణి, స్టాప్ ఇట్ కృష్ణవేణి, స్టాప్ ఇట్ కృష్ణవేణి. అమ్మవారు లేదు, ఏమీ లేదు. ఉంటే నీకు కనిపించినప్పుడు నాకు కనిపించాలిగా. ఛ, అమ్మవారు చెప్పిందంట పెయింటింగ్ తీసుకెళ్లి తనకిస్తుందంట. అసలు అమ్మవారు ఎక్కడైనా నార్మల్ పీపుల్ కి కనిపిస్తుందా? కానీ నీకెందుకు కనిపిస్తోంది? బికాస్ దట్ ఈస్ యువర్ హాలూసినేషన్. ఎస్, ఈ పెయింటింగ్ జోషి సార్కి ఇచ్చేసి నా లైఫ్ సెట్ చేసుకోవాలి. సరే, నువ్వు చెప్పినట్టే ఆ పెయింటింగ్ ని తీసుకెళ్లి అమ్మవారికి ఇవ్వాలి అనుకో. ఎలా ఇస్తావు? గాల్లో ఇస్తావా? రాను రాను నువ్వు మరీ కిడ్లా తయారవుతున్నావు కృష్ణవేణి. యు హ్యావ్ టు చేంజ్ యువర్ మైండ్ సెట్. వచ్చాడేంటి? కొంపదీసి నేను ఈ రూమ్లో ఉన్నట్టు కనిపెట్టేశాడా ఏంటి?
ఇది ఇక్కడ ఉండడం సేఫ్ కాదు, నా దగ్గర ఉంటేనే సేఫ్. ఛా, నేను తీసుకెళ్లాల్సిన పెయింటింగ్ని ఈయన తీసుకెళ్తున్నాడేంటి? చూడు కృష్ణవేణి, అసలు అమ్మవారే లేరు. అదంతా నీ భ్రమ మాత్రమే. ఇప్పటికైనా రియలైజ్ అవ్వు. ఛ! ఖచ్చితంగా ఆ పెయింటింగ్ బావ దగ్గరే ఉండుంటుంది. నాతో లేదని అబద్ధం చెప్తున్నాడు. వెంటనే ఆ పెయింటింగ్ ని తీసుకువెళ్లి అమ్మవారికిచ్చి నా బావని కాపాడుకుంటాను. ఇది వాడి దగ్గర కంటే నా దగ్గర ఉంటేనే సేఫ్గా ఉంటుంది. అది నీ దగ్గర ఉంటే సేఫ్ కాదు మిస్టర్, అది నా దగ్గర ఉంటేనే సేఫ్. ఏంటి లావణ్య, చాలా రోజుల తర్వాత వచ్చావు. ఎలా ఉన్నావు? బాగున్నాను మేడం. మరి మీ మేడం కాని మేడం కృష్ణవేణి ఎలా ఉంది? తనకేంటి మేడం, ఎక్కడున్నా బిజినెస్లు చేస్తూనే ఉంటుంది, ఎప్పుడూ బిజీగానే ఉంటుంది. వాట్? కృష్ణవేణి బిజినెస్ చేస్తుందా? ఎప్పుడు స్టార్ట్ చేసింది? ఏం బిజినెస్ చేస్తోంది? ఎప్పుడేంటి మేడం, ఈ ఇంట్లోంచి వెళ్ళిన వెంటనే మొదలుపెట్టింది. చాలా బిజీ అనుకోండి, కాకపోతే మీరు అనుకుంటున్న బిజినెస్ మాత్రం కాదు మేడం. యు మీన్? ఐ మీన్ ఇంతకు ముందు చేసిన బిజినెస్ లాంటివి కాకుండా కొత్త బిజినెస్ అన్నమాట. ఫైల్స్లో సంతకాలు పెట్టాల్సిన తన హ్యాండ్స్ని వంటల్లో పెట్టడంలో, ఎప్పుడు బిజినెస్ ఎలా చేయాలో చెప్పే తన మాటల్ని ఇంట్లో బూజులు ఎలా దులుపాలో చెప్పడంలో, కోపంగా చూసే తన కళ్ళు ఇంటిని కాపలా కాయడంలో, ఫ్యామిలీ గురించి ఆలోచించే తన మనసు ప్రాబ్లమ్స్ గురించి ఆలోచించడంలో అబ్బో చాలా బిజీ అనుకోండి. సూపర్ లావణ్య, కృష్ణవేణి బిజినెస్లన్నీ ఫ్యాంటాస్టిక్ గా ఉన్నాయి. నువ్వు కృష్ణవేణి గురించి చెప్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. కానీ ఏంటి లావణ్య? కృష్ణవేణి మేడం ఎలాంటి ప్రాబ్లమ్స్లో ఉన్నా ముకుంద్ సార్తో మాత్రం చాలా హ్యాపీగా ఉంటుంది మేడం. అసలు వాళ్ళకి ప్రాబ్లమే లేదు అన్నంత అండర్స్టాండింగ్లో ఉంటారు మేడం. వాళ్ళ ఆనందానికి అడ్డుకట్ట మనం వేద్దాం లావణ్య. వాళ్ళ అన్యోన్యతని, అండర్స్టాండింగ్ని మనం చెడగొడదాం. ఎలా మేడం? ఇన్నాళ్ళు నువ్వక్కడికి వెళ్ళిన పని నాకు ఇన్ఫార్మర్గా ఉండటానికి మాత్రమే. కానీ నా ఇంటెన్షన్ ఇప్పుడు మారింది లావణ్య. నా టార్గెట్ అంతా ఇప్పుడు ఆ కృష్ణవేణినే. దాన్ని దెబ్బ కొట్టాలంటే ముకుంద్ బావ ఉండగా పాసిబుల్ అవ్వదు.
సో నువ్వొక పని చేయాలి. ఏంటి మేడం అది? టైం దొరికినప్పుడల్లా ఆ కృష్ణవేణికి ముకుంద్ బావకి మధ్య పుల్లలు పెట్టాలి. వాళ్ళ అండర్స్టాండింగ్ని నువ్వు మిస్అండర్స్టాండింగ్గా మార్చాలి. వాళ్ళు ఎప్పుడూ గొడవ పడేలా చేయాలి. ముకుంద్ బావ లైఫ్లోంచి, మా ఫ్యామిలీలోంచి ఆ కృష్ణవేణిని పర్మనెంట్గా బయటికి పంపించాలి. అర్థమైందా? అర్థమైంది మేడం. ఇక నేను అదే పనిలో ఉంటాను. మీరు హ్యాపీగా ఉండండి. థ్యాంక్ యూ లావణ్య. వస్తాను మేడం. నాన్నా, నాన్నా, వస్తున్నానమ్మా. ఏంటమ్మా? నాన్నా, ఇందులో 30 లక్షలున్నాయి. బ్యాంక్ వెళ్ళి వీటిని డిపాజిట్ చేసిరా. అలాగేనమ్మా, కాస్త ఫ్రెష్ అయ్యి వెళ్తాను. సరే. కృష్ణవేణి గాల్లో మాట్లాడుతుంది అంటావు. అవునరా, అసలేం జరుగుతుందో ఏంటో ఏమీ అర్థం కావటం లేదు. ప్లీజ్ రా, ఆ రోజు ఏం జరిగిందో ఇప్పుడైనా చెప్పరా. ఆ రోజు ఏం జరిగిందంటే